ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోర్మయ్యా. చూడండి చూస్తున్నాడు. చూడు గౌరి, నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశలేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేలు. అలాగే. అదేటమ్మా, మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద. చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను. మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. చాలా చాలా వదినా, ఊరందరి ముందు అవమానించింది చాలా. మనం ఎందులో తక్కువ? ఆస్తిలో తక్కువ? అంతస్తులో తక్కువ? లేకపోతే గౌరవంలో తక్కువ? వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడెవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు. చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు. ఒరే, ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే, కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నానిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్క మొగుడే. పన్నింటి అల్లుడురా. ఆయనేదో తెలివి కూడా చేశాడంటే నువ్వేట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పబెట్టండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా. నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు, అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది.
షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే అయ్యా ఆగేదే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? అరే తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, టంటాడాయ్. హాయ్ లడ్డు లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి. రే, 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 రే. వదలరా. రే, రే, వదలరా. పాపం. ముసలిరా. వదలరా. వదలరా. వెళ్ళు. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, అన్నవరం డొక్కచించా. పట్టుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి, అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసారు రోయ్. ఏంటి పెద్దబ్బాయి, ఇంతమంది బట్టలు పెట్టుకుని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి వచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్య ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి? ఏంటి గౌరీ? స్కూల్కి వెళ్ళాలండి, కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా మనం ఏమన్నా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో బిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరకనే కొడతారు, తయారుగా దొరికాను కదా అని. తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతూ ఉండు, ఎప్పుడే వస్తాను. అలాగే, మీరే నగలేకపోయారు, నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. అదే అదే నేను వస్తానుగా. ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే సరే సరే, ఇదిగో తీసుకెళ్ళు. సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండి, మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర తిరుగుద్దేమో అనుకున్నాను, తిరగలేదండి. నువ్వు నౌకర్ పట్రా. నేను నిన్న అలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించే అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే.
చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. అయ్యో, ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. రేయ్, అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో. అయ్యో, ఏమండి? అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. అయ్యా, నువ్వు బండికేదో ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్? అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందయ్య, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇన్ని చెప్తున్నారు,
కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగ్గు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 బీసీలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరై ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలో ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యే బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపు వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది? రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. కారణం ఏడు బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తిరే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా? అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి. నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా.
బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క అక్క కూతురు నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి. మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. అదిగో చూసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ నీ నాన్నమే కదా? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమ్మే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారిన్ లో అయితే అందరూ కాస్తారు. అదే ఎవరయ్యా అది? తప్పమంటు చిన్ని బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి, యా అనాలి. అసలు ఏంటి వేషం? పెట్టాలి ద్వారా
అదే పట్నం పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు, ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్టు, పర్పుల్ సూటు, పింక్ మేకప్. ఓ పచ్చి ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కొని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఏమిటో చిన్నయ్య? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రా చిన్నయ్య. ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా?